హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్. ఇవాల్టి వీడియోలో పచ్చపెసలు సగ్గుబియ్యంతో ఒక కొత్త రెసిపీ చేసి చూపిస్తాను. ఈ రెసిపీలో సగ్గుబియ్యం పెసలు వాడాం కాబట్టి చాలా హెల్దీ కూడా. మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాసు పచ్చపెసలు తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా తక్కువగా సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి 7 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి రెండు సపరేట్గానే నానబెట్టుకోవాలి. బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాం అనుకోండి, ముందు రోజు నైట్ అయినా నానబెట్టుకొని మార్నింగే వీటిని గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఇవి బాగా నానబెట్టుకున్న తర్వాత పచ్చపెసల్లోకి సగ్గుబియ్యాన్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండితో గుంత పొంగనాలను చేసుకుందాం. ముందుగా గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్గా అయిన తర్వాత ఇలా పొంగనాలని వేసుకోవాలి. ఈ పిండిలోకి పచ్చపెసలు సగ్గుబియ్యం వేసి పొంగనాలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా పిండినంతా అప్పం ప్యాన్లోకి వేసుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ గుంత పొంగనాలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. కావాలంటే ఇదే పిండితో దోశలాగా కూడా చేసుకోవచ్చు. ఇలా పిండిని రెడీ చేసుకున్నామంటే 2 రెసిపీస్ చేసేసుకోవచ్చు. చూశారు కదా, పొంగనాలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. వీటికి కాంబినేషన్గా కారం చట్నీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.